భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. వెస్ట్ బెంగాల్లో హిందువుల పరిస్థితి ఎంత నీచంగా ఉందో మీకు అర్థం కావాలంటే ఒక వీడియో వచ్చింది వాట్సాప్లో, అందరికీ రిలీజ్ అయింది. దాని తరకు మెయిన్ ఫోటో మీకు పెడతాను చూద్దుకండి. అదేంటంటే ఒక టోపీ పెట్టుకున్న అంటే ఒక ఆర్మీ పర్సన్ లాగా ఉన్నాడు, టీఎంసీ వర్కర్ వాడు. వాడు ఏమంటున్నాడంటే సెంట్రల్ ఫోర్సెస్ ఎన్నాళ్ళు ఉంటాయి, ఎలక్షన్ అయిన దాకా ఉంటాయి. మీకు సిఆర్పిఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నీ కూడా ఎలక్షన్స్ అయిన వెంటనే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మీ తాట తీస్తాం, మీరు ఎవరికి ఓటేస్తారో మాకు తెలిసిపోద్ది, మీరు కానీ మాకు ఓటు వేయకపోతే మీ తోలు తీస్తాం, మీ ఎముకలకి వెనక కొడతాం అని ఓపెన్గా చెప్తున్నాడు. చాలా చాలా దుర్భాష ఆడాడు, భయంకరమైన దుర్భాష. ఎవడు సబ్బ సముద్రం తింటున్నారు మీరు? మీకు ఫ్రీగా రేషన్ ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం, అది ఇస్తున్నాం. ఇప్పుడేమో ఓట్లు అవతలకి వేస్తారంటారా? వాళ్ళ గురించి ప్రచారం చేస్తారా? చేయండి, చూద్దాం, మీ చేతులు నరికేస్తాను. అది అంతకంటే ఘోరంగా మాట్లాడాడు. నాకు ఆ భాష రాదు. సో మీరు ఒకసారి వాట్సాప్లో అందరికీ వస్తుంది, మీకు జస్ట్ ఒక క్లిప్పింగ్ కావాలంటే పెడతాను నేను దీంట్లో. কেন্দ্র বাহিনীতে বাবার বন্ধু নয়, ভোট হলেই চলে যাবে, তখন তুই পারবি না। কারণ গ্রাম পঞ্চায়েত আমাদের, পঞ্চায়েত সমিতি আমাদের, জেলা পরিষদ আমাদের, বিধানসভা আমাদের, 4খানা জায়গা আমাদের। তুই কোনো জায়গায় কোনো ফল পাইতে পারবি না। থানা পুলিশকে একবারে হাড়গুড় ছাড়িয়ে দেবো। ভদ্রভাবে যাবো কি শোন, তুই ভোট দিস আর না দিস, তুই ঘর থেকে বেরোবি না। এই কথাটা এখনই মেনে দিতে হবে, একটা রাউন্ড বলে দিতে হবে। কানে তার গুরু যেমন মন্ত্র দেয় ফুসফুস করে, একদম ঠিক যেখানে যেমন সেইখানে ফুসফুসে মন্ত্রটা দিয়ে দেবে। বাঁচবি না যদি ভোটে এক ফোঁটা বেইমানি করেছিস, তো তোর বেরোবার দরকার নাই, তো ঘরে বসে থাকবি, ভোট দিতে যাবার দরকার নাই, ভোট দিবি না। কিন্তু আমাদের বিরুদ্ধে অপপ্রচার করবি না, আমাদের বিরুদ্ধে অপপ্রচার করবি না, তাহলে একদম হাত কেটে নেবো, একদম তোর হাত কেটে নেবো। তুই আমাদের নেতৃত্ব বইয়ের ভাতা লিখিস, তোর বাবার বার্ধক্য ভাতা লিখিস, তারা চাল খেয়েছিস, তারা জমির টাকা লিখিস, সব লিখিস, আর ভোট করার দিকে মারবি, ছেড়ে কথাই কইব না। ట్రై చేస్తాం. అదండి, అదొక విషయం. అది అక్కడి చాలండి మమతా బెనర్జీని దింపి గవర్నర్ రూల్ పెట్టడానికి. ఆ ఒక్క ఎవిడెన్స్ చాలండి. అది ఓపెన్గా చెప్తున్నాడు, చంపేస్తాను, నరికేస్తాను. తర్వాత ఇంకో విచిత్రమైన సంఘటన, వాళ్ళ వెస్ట్ బెంగాల్ జూలో ఒక ఆడపులి, ఒక మగపులి ఉన్నాయి. ఆడపులి పేరు సీత, మగపులి పేరు అక్బర్. ఆడపులి ప్రెగ్నెంట్ అయింది. ఆ పిల్లల పేరు ఏం పెడతారు అంటూ హేళన చేస్తారు ట్విట్టర్లోను, దాంట్లోనూ. దొంగ లంచ కొడుకులు, సాయిబులు. సో మరి దానికి కోర్టు, అక్కడ హైకోర్టు ఇంటర్వ్యూని అయ్యి అర్జెంటుగా పేర్లు మార్చమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. కానీ ఇంత నీచమైన భావజాలం ఏమిటండి వాళ్ళది? మీకు అర్థమవుతుంది కదా. మన మెజారిటీ పీపుల్ మనం ఉండగా మన మీద ఇంత చులకనా? ఆ వెస్ట్ బెంగాల్ వాళ్ళకి వెళ్ళి ఇంత పనికిరాని వాళ్ళకి ఎంత కనపడుతున్నారా? చేతకాని వాళ్ళ హిందువులు? నాకు అర్థం కాదు. సరే, అయిపోయింది కదా. ఈ సందేశ్ కళి ఈలో వాడిని ఎవడు దుర్మార్గుడు, రాక్షసుడు ఉన్నాడు కదా, వాడిని తీసుకెళ్ళి అరెస్ట్ నాటకం వేశారు, అరెస్ట్ తంతు కట్టారు. యాక్చువల్గా వాడు ఎక్కడ ఉన్నాడో పోలీసులకు తెలుసు. మరి కోర్టు ఏమో మీరు వెతుకుతారా లేదా మేము సెంట్రల్ ఫోర్సెస్ పంపించి మా బెదిరించేసరికి మేము తెచ్చేస్తాం, అరెస్ట్ చేస్తామని చెప్పి వాడిని తీసుకొచ్చి ఒక 5 స్టార్ జైల్లో పెట్టి వాడికి కావాల్సినవన్నీ ఇచ్చి వెంటనే వాడికి ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేయడం, ఒంట్లో బాగోలేదని చెప్తారనమాట. చెప్పి హాస్పిటల్లో పెట్టి ఒక మంచి క్లాసీ హాస్పిటల్లో పెట్టి వాడిని రాయల్ ట్రీట్మెంట్ ఇచ్చి ప్యాంపర్ చేస్తున్నారు. హాస్పిటల్లో కానీ జైల్లో కానీ పెట్టినా కూడా అదండి వాడి పరిస్థితి. అక్కడి నుంచి వాడు ఓవర్సీ చేస్తాడు, ఎలక్షన్ అంతా మానిటర్ చేస్తాడు, ఓట్లు టీఎంసీకే పడేలా చూస్తాడు. టీఎంసీకి పడకపోతే బెదిరింపులు, అది మామూలే. వాడు మనిషిని పెట్టి ఫోన్తో మేనేజ్ చేస్తాడు.
అది ప్లాన్ ఆఫ్ యాక్షన్ మమతా బెనర్జీది. సో ఈ ఎలక్షన్స్కి వీడిని ఇలా వాడుకుని గెలుద్దామని ఆవిడ ప్లాన్. మరి బీజేపీ వాళ్ళు చూస్తూ ఊరుకోవాలా, లేకపోతే ప్రెసిడెంట్ స్టూల్ పెట్టాలా? పీపుల్కి నమ్మకం కలగాలి కదా, ఈ రాక్షసుడు ఈ పవర్ లేదని, రాక్షసుడు కోరలు తీసేసామని నమ్మకం కదిలితే కానీ వాళ్ళు ఓటేరు. అందుచేత మరి బీజేపీ వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో నాకు ఇంకా అర్థం కాలేదు. వాళ్ళు ఇలాంటి అరాచక శక్తులు ఉన్నంతసేపు ఏ పార్టీ గెలవలేదండి, ఓన్లీ మమతా బెనర్జీ గెలుస్తుంది. అందుచేత ఆవిడని ఎట్టి పరిస్థితుల్లో అదుపులో తీసుకోవాలి, ప్రెసిడెంట్ స్టూల్ తీసుకురావాలి, తీసుకొచ్చి అప్పుడు ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి, ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అని నా ఉద్దేశం. మీరంతా ఏమంటారు చెప్పండి. జై శ్రీరామ్.